शक्ति स्वरूप प्रेम स्वरूप मैं आत्मा हूँ। पवित्र स्वरूप सुख स्वरूप आनंद रूप मैं आत्मा हूँ, आत्मा हूँ। निराकार की मैं पहचान बिंदु स्वरूप मैं आत्मा हूँ। ओम शांति। मीठे बच्चे, अभी ड्रामा का चक्र पूरा होता है। మధురమైన పిల్లలు, ఇప్పుడు డ్రామా చక్రము పూర్తవుతుంది. మీరు క్షీరఖండం అయ్యి కొత్త ప్రపంచానికి రావాలి. వహా సబ్ క్షీరఖండ్ హై. అక్కడ అందరూ క్షీరఖండం లాగే ఉన్నారు. యహా లూన్ పానీ హై. ఇక్కడ ఉప్పు నీళ్ళుగా ఉన్నారు. ప్రశ్న, तुम त्रिनेत्री बच्चे किस नॉलेज को जानकर त्रिकालदर्शी बन गए हो? త్రినేత్రి అయిన పిల్లలు మీరు ఏ జ్ఞానాన్ని తెలుసుకొని త్రికాలదర్శిగా అయ్యారు? త్రినేత్రి అయిన మీరు ఏ జ్ఞానాన్ని తెలుసుకొని త్రికాలదర్శిగా అయ్యారు? త్రికాలదర్శి అంటే తెలుసా? 3 కాలాలు తెలిసినవాడు. జవాబు, तुम्हें अभी सारे वर्ल्ड की हिस्ट्री जोग्रफी की नॉलेज मिली है. మీకు ఇప్పుడు మొత్తము వరల్డ్ హిస్టరీ జోగ్రఫీ యొక్క జ్ఞానము దొరికింది. सतयुग से लेकर कलयुग अंत तक की हिस्ट्री जोग्रफी तुम जानते हो. సత్యయుగం మొదలుకొని కలియుగ అంతం వరకు హిస్టరీ జోగ్రఫీ మీరు తెలుసుకున్నారు. तुम्हें ज्ञान का तीसरा नेत्र मिला कि आत्मा एक शरीर छोड़ दूसरा लेती है, संस्कार आत्मा में है. నీకు జ్ఞానం యొక్క త్రినేత్రం దొరికింది. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉన్నాయి అని. अब बाप कहते हैं बच्चे नाम रूप से न्यारा बनो. ఇప్పుడు బాబా అంటున్నారు, బచ్చే మీరు నామరూపాలకు అతీతంగా అవ్వండి. अपने को आत्मा अशरीरी समझो. మిమ్మల్ని మీరు ఆత్మగా అశరీరిగా భావించండి. పాట, धीरज धर मनवा धीरज धर तेरे सुख के बड़े दिन आएंगे. ఓ మనస, ఓర్పు వహించు, నీ సుఖం రోజులు రానున్నాయి. ఓం శాంతి. कल्प कल्प बच्चों को कहा जाता है और बच्चे जानते हैं, दिल होती है कि जल्दी सतयुग हो जाए तो इस दुख से छूट जाए. కల్పకల్పము పిల్లలకి బాబా చెప్తారు. పిల్లలకు కూడా తెలుసు, మనసులో అనిపిస్తుంది తొందరగా సత్యయుగం వచ్చేస్తే ఈ దుఃఖాలన్నిటి నుంచి విడిపోవచ్చు అని. परंतु ड्रामा बहुत धीरे धीरे चलने वाला है. తొందరగా సత్యయుగం వచ్చేస్తే దుఃఖాలన్నిటి నుంచి విడిపోవచ్చు అని మనం అనుకున్నా, డ్రామా మాత్రం నిదానంగా నడుస్తుంది. బాబ్ ధీరజ్ దేతే హై బాకీ థోడే రోజ్ హై. ఇంకా కొద్ది రోజులే అని బాబా కూడా ధైర్యం చెప్తున్నారు. బడో బడో ద్వారా భీ ఆవాజ్ సున్తే రహెంగే దునియా బదల్నీ హై. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ ద్వారా కూడా మనం వింటూ ఉంటాము, ఈ ప్రపంచం మారనున్నది అని. जो भी बड़े बड़े हैं पोप जैसे वह भी कहते हैं दुनिया बदलने वाली है. పోప్ లాగా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కూడా చెప్తారు ఇంకా ఈ ప్రపంచం మారనున్నది అని. అచ్చా ఫిర్ పీస్ కైసే హోగి, మరి శాంతి ఎలా వస్తుంది? ఈ సమయంలో అందరూ ఉప్పు నీళ్ళలాగే ఉన్నారు కదా. ఇప్పుడు మనము క్షీరఖండము అవుతున్నాము. అటువైపు రోజు రోజుకి ఉప్పు నీళ్ళుగా అవుతూ ఉన్నారు. పరస్పరము గొడవలు పెట్టుకొని ఖతం అయిపోయేది ఉంది. దానికి అన్ని తయారీలు జరుగుతున్నాయి. ఈ డ్రామా యొక్క చక్రం ఇప్పుడు పూర్తయిపోనున్నది. పాత ప్రపంచము పూర్తయిపోతుంది, కొత్త ప్రపంచము స్థాపన అవుతున్నది. కొత్త ప్రపంచమే పాతదిగా, పాతదే మళ్ళీ కొత్తదిగా అవుతుంది. ఇది ఈ ప్రపంచం యొక్క చక్రం అని అంటారు. ఇది తిరుగుతూ ఉంటుంది.
లక్షల సంవత్సరాల తర్వాత ఎప్పుడో పాత ప్రపంచం అవుతుందని కాదు. పిల్లలకి చక్కగా తెలుసుకున్నారు. భక్తి పూర్తిగా వేరు. భక్తి కనెక్షను ఎవరితో ఉంది? భక్తి చేయడం ఎందుకు మొదలుపెట్టారు దేవతలు? రావణాసుడు రాజ్యంలో వచ్చేసిన తర్వాత భక్తి మొదలుపెట్టారు. అందుకే భక్తికి రావణ రాజ్యానికి కనెక్షన్ ఉంది. అందుకే భక్తి మార్గంలో కూడా శాస్త్రాలలో ఏం చెప్తారు? రావణాసుడు కూడా చాలా పరమ భక్తుడు అని చెప్తారు. భక్తికి రావణాసుడికి కనెక్షన్ ఉంది. అంటే వికారాలకి, మనుషులు వికారాల్లో పడిపోయినప్పుడు భక్తి చేయడం మొదలు పెడతారు. జ్ఞానం కనెక్షను రాముడితో ఉంది. ఇవన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు తండ్రిని పిలుస్తారు, ఓ పతిత పావన వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చెయ్యి అని. కొత్త ప్రపంచంలో తప్పకుండా సుఖం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ తెలుసుకున్నారు ఇంటికి తిరిగి వెళ్ళాలి అని. ఈ నాటకం ఇప్పుడు పూర్తయిపోవచ్చింది. మనం మళ్ళీ సత్యయుగంలోకి వెళ్తాము. మళ్ళీ 84 జన్మల చక్రము తిరగవలసిందే. స్వ ఆత్మకి దర్శనమవుతుంది. సృష్టి చక్రము అనగా ఆత్మకు జ్ఞాన నేత్రము లభించింది. దాన్ని త్రినేత్రి అని అంటారు. జ్ఞాననేత్రం లభించాక త్రినేత్రి అంటారు. ఇప్పుడు మీరు త్రినేత్రిగా ఉన్నారు. మిగతా అందరికీ ఏముంది? స్థూల నేత్రాలు ఉన్నాయి. మీకు త్రినేత్రి జ్ఞాననేత్రం దొరికింది. మిగతా అందరికీ స్థూల నేత్రాలు. జ్ఞాననేత్రం అయితే ఎవరికి లేదు. త్రినేత్రి అయ్యారు, తర్వాత త్రికాలదర్శి కూడా అయ్యారు. ఎందుకంటే ఆత్మకే జ్ఞానం దొరుకుతుంది కదా. ఆత్మే ఒక శరీరం వదిలి ఇంకొక శరీరము తీసుకుంటుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆత్మ అవినాశి. ఇప్పుడు బాబా అంటున్నారు, మీరు నామరూపాలకి అతీతంగా అవ్వండి. స్వయాన్ని అశరీరిగా భావించండి. దేహం అనుకోకండి. మీకు తెలుసు, మనం అర్థకల్పం నుంచి పరమాత్మని స్మృతి చేస్తూ వచ్చాము. చాలా దుఃఖాలు కలిగినప్పుడు ఎక్కువగా స్మృతి చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఎంత దుఃఖాలు ఉన్నాయి! ఇంత క్రితం ఇన్ని దుఃఖాలు ఉండేవి కాదు. బయటి వాళ్ళందరూ రావడం మొదలైన దగ్గర నుంచి రాజులు కూడా పరస్పరం యుద్ధాలు చేసుకోవడం మొదలుపెట్టారు. అంటే ఇతర దేశాల వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మన భారతవాసి రాజులు కూడా యుద్ధాలు చేసుకోవడం మొదలుపెట్టారు. విడిపోయారు. సత్యయుగంలోనైతే ఒకే రాజ్యము ఉండేది. ఇప్పుడు మనం సత్యయుగం మొదలుకొని కలియుగ అంతం వరకు హిస్టరీ, జాగ్రఫీ అర్థం చేసుకుంటున్నాము. సత్య త్రేతాయుగాలలో ఒకే రాజ్యం ఉండేది. అలా ఒకే ఒక డైనాసిటీ వేరెవరిది ఉండదు. క్రిస్టియన్స్లో కూడా చూడండి ఎన్ని భేదాలు ఉన్నాయి. అక్కడైతే మొత్తం విశ్వము ఒకరి చేతుల్లోనే ఉంటుంది. ఎక్కడ? సత్యయుగంలో. అది కేవలం సత్య త్రేతాయుగాల్లోనే అవుతుంది. ఈ బేహద్ హిస్టరీ, జాగ్రఫీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. వేరే ఏ సత్సంగంలోనూ హిస్టరీ, జాగ్రఫీ అనే మాట చెప్పరు. ఈ బేహద్ హిస్టరీ, జాగ్రఫీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. అక్కడ రామాయణము, మహాభారతము మొదలైనవి వింటారు. ఇక్కడ ఆ విషయాలు ఏమీ లేవు. ఇక్కడ వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ ఉంది. మీ బుద్ధిలో ఉంది. ఉన్నతోన్నతమైన వాడు మన తండ్రి. బాబాకి ధన్యవాదాలు. ఆయన మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు. ఇంత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. అందుకని ఆయనకి ధన్యవాదాలు. ఒకటి ఆత్మల వృక్షము, రెండోది మనుష్య సృష్టి వృక్షము. ఆత్మల వృక్షం పరంధామంలో, మనుష్య సృష్టి వృక్షము ఇక్కడ. మనుష్య సృష్టి వృక్షం పైన ఎవరున్నారు? మనుష్య సృష్టి వృక్షం పైన ఎవరున్నారు? గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ ఉన్నారు. మీకు తెలుసు బ్రహ్మ ముఖ్యము. కానీ బ్రహ్మ తర్వాత
ఏం హిస్టరీ జాగ్రఫీ ఉంది, ఇది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఉన్నతోన్నతమైన తండ్రి పరంధామంలో ఉంటారు అని. తర్వాత సూక్ష్మవతనం గురించి కూడా మీకు తెలిసింది. మనుషులే ఫరిష్తాలు అవుతారు, అందుకే సూక్ష్మవతనం కూడా చూపించారు. మీరందరూ ఆత్మలు వెళ్తారు. శరీరం అయితే సూక్ష్మవతనానికి వెళ్ళదు కదా, మరి ఎలా వెళ్తారు? త్రినేత్రము దివ్య దృష్టి అనగా ధ్యానం అని కూడా చెప్తారు కదా. మీరు ధ్యానంలో బ్రహ్మ విష్ణు శంకర్లని చూస్తారు. బయట వాళ్ళు ఏమంటారు? శంకరుడు త్రినేత్రం తెరిచాడంటే వినాశనం అయిపోతుందని. ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. మీకు తెలిసి ఇప్పుడు వినాశనం అయితే డ్రామానుసారమే జరుగుతుంది, ఎవరి నేత్రం తెరవడం వల్ల కాదు. అంతే కదా. బాబా ఏమన్నారు? నేనేం చేయించను వినాశనము, వినాశనం డ్రామానుసారం జరుగుతుంది, నేను కానీ చేయిస్తే నా మీదే అంత దోషం వచ్చేస్తుంది కదా అని అన్నారు కదా మొన్న మురళిలో. వినాశనం డ్రామానుసారం జరుగుతుంది, పరస్పరము గొడవలు పెట్టుకొని యుద్ధం చేసుకొని వినాశనం అయిపోతారు. ఇంక మరి శంకరుడు చేసేది ఏముంది? డ్రామానుసారం వినాశనం అయితే శంకరుడు ఏం చేస్తాడు? డ్రామానుసారం అలా పేరు పెట్టారు అంతే. మీరు అందుకని మనం కూడా వివరించాల్సి వస్తుంది. బ్రహ్మ విష్ణు శంకర్లు అన్నారు కదా, అన్నందుకు ఎవరో ఒకరిని పెట్టి అక్కడ వివరించాలి అంతే తప్ప శంకరుడి వల్లే వినాశనం ఏం జరగదు, డ్రామానుసారం జరిగిపోతుంది. బ్రహ్మ విష్ణు శంకర్లు ముగ్గురని అంటారు కదా. స్థాపన గురించి బ్రహ్మని పెట్టారు, పాలన కోసము విష్ణు. వినాశనం కోసం శంకరుని పెట్టారు. వాస్తవానికి ఇది తయారై ఉన్నటువంటి డ్రామా. శంకరుడి పాత్ర ఏమీ లేదు. బ్రహ్మ విష్ణు ఇద్దరిది పాత్ర మొత్తం కల్పంలోనూ ఉంది. బ్రహ్మే విష్ణు అవుతారు, విష్ణువే బ్రహ్మ అవుతారు. బ్రహ్మకి కూడా 84 జన్మలు పూర్తయిపోయాయి, విష్ణుకి కూడా పూర్తయిపోయాయి. బ్రహ్మకి పూర్తయిపోతే విష్ణుకి పూర్తయినట్లే. శంకరుడైతే జనన మరణాలకే అతీతము, అందుకే శివుడిని శంకరుని కలిపేశారు. వాస్తవానికి శివుడి పార్ట్ అయితే చాలా ఉంది, శివబాబా పార్ట్ చాలా ఉంది. ఆయన మనకి ఇన్ని సంవత్సరాలు చదువు చెప్తున్నారు కదా, చదివిస్తున్నారు కదా. భగవంతుడిని నాలెడ్జ్ఫుల్ అంటారు. ఒకవేళ ఆయన ప్రేరణతోనే కర్తవ్యం చేస్తే సృష్టి చక్ర జ్ఞానం ఎలా చెప్తారు మనకి? ప్రతి విషయం చెప్పాలంటే ప్రేరణ ఎట్లా కుదురుతుంది? అందుకే బాబా వివరిస్తున్నారు, బచ్చే ప్రేరణ అలాంటి విషయాలు ఏం లేవు, బాబా ఈ సృష్టిలో రావాల్సి ఉంటుంది. బాబా అంటున్నారు, బచ్చే నాలో మొత్తం సృష్టి చక్రం యొక్క జ్ఞానం ఉంది, నాకు ఈ పాత్ర లభించింది, అందుకే నన్ను జ్ఞానసాగరుడు నాలెడ్జ్ఫుల్ అని అంటారు. నాలెడ్జ్ అని దేన్ని అంటారు? అది మీకు నాలెడ్జ్ దొరికినప్పుడు తెలుస్తుంది దేన్ని నాలెడ్జ్ అంటారు అన్నది. జ్ఞానం దొరకనే లేదు, దాని అర్థం ఏం తెలుస్తుంది మీకు? మరి ఇంతకాలం బాబా ద్వారా మనం జ్ఞానం తెలుసుకోలేదు. తెలుసుకోనంతవరకు జ్ఞానం అంటే ఏంటనుకున్నాం? ఇవి పురాణాలు ఇవన్నీ జ్ఞానం అని అనుకున్నాం కదా. ఇప్పుడు బాబా సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం ఇచ్చిన తర్వాత ఇది జ్ఞానం అని తెలుస్తుంది. ఇంతకు పూర్వం కూడాను ఈశ్వరుడు ప్రేరణ ఇస్తారని అనేవారు. ఆయనకి అన్నీ తెలుసని, మనం ఏం పాపాలు చేస్తున్నాం అన్నీ ఈశ్వరుడు చూస్తున్నాడని అంటారు. బాబా అంటారు, అవన్నీ వ్యాపారాలు నేను చెయ్యను. ఏవన్నీ వ్యాపారాలు? ఎవరెవరు ఏం పాపం చేస్తున్నారు, పుణ్యం చేస్తున్నారు అన్నీ చూస్తాడు ఆయన. ఆయనకు అదే పనా? ఇదంతా ఎవరు ఎలా కర్మ చేస్తే అలాగే వాళ్ళకి వాళ్ళు శిక్షని అనుభవిస్తారు. నేను ఎవరికేం శిక్షలు ఇచ్చేది లేదు, నేను ప్రేరణ ఇచ్చి కూడా శిక్షలు ఏమి ఇచ్చేది లేదు. నేను ప్రేరణతో చేస్తే నేనే శిక్ష ఇచ్చినట్టు అవుతుంది కదా. వీళ్ళని చంపేసేయి అని నేను ఎవరికైనా చెప్తే అది కూడా దోషమే కదా. చెప్పిన వాళ్ళు కూడా చిక్కుకుంటారు.
ఎవరైనా ఇప్పుడు వీడు చాలా పాపం చేశాడు, వీడిని చంపేయని బాబా చెప్తే బాబా కూడా అందులో చిక్కుకుంటాడు మళ్ళీ. అందుకని బాబా ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడు, ఏం విషయం లేదు. ఎవరి కర్మల ఫలితం వాళ్ళకు వస్తుంది. శంకరుడు ప్రేరణ ఇస్తే శంకరుడు కూడా చిక్కుకుపోతాడు వినాశనం కోసం ఆయన ప్రేరణ ఇస్తే. బాబా అంటారు, నేనైతే పిల్లలకి సుఖం ఇస్తాను, మీరు నన్ను మహిమ చేస్తున్నారు కదా బాబా, దుఃఖాలు హరించు అని. నేనేమైనా దుఃఖాన్ని ఇస్తానా? దుఃఖాన్ని తొలగించు అని మీరు నన్ను పిలుస్తున్నారు, అడుగుతున్నారు. మరి నేనేం దుఃఖాన్ని ఇస్తానేంటి? దుఃఖాన్ని పోగొట్టేవాడిని కదా. ఇప్పుడు పిల్లలు బాబా సన్ముఖంగా కూర్చున్నప్పుడు ఎంత ఖుషి ఉండాలి. ఇక్కడ డైరెక్ట్గా బాబా ముందున్నామని అనుభూతి అవుతుంది. బాబా మనకి చదివిస్తున్నారు. ఇది మేళా అంటారు. సెంటర్స్కి మీరు వెళ్తారు, అక్కడ ఆత్మ పరమాత్మ యొక్క మేళా అని చెప్పడానికి లేదు. ఆత్మ పరమాత్మ యొక్క మేళా ఇక్కడ జరుగుతుంది అంటున్నారు బాబా మధుబన్లో. మీకు తెలుసు మేళా ఇప్పుడు జరుగుతుందని. తండ్రి పిల్లల మధ్యన వచ్చారు. ఎక్కడొచ్చారు? పిల్లల మధ్యలోకి వచ్చారు. ఆత్మలందరూ ఇక్కడే ఉన్నారు. ఆత్మే స్మృతి చేస్తుంది తన తండ్రి రావాలని. ఇక్కడ అన్నిటికంటే చాలా మంచి మేళా జరుగుతుంది. బాబా వచ్చి ఆత్మలందరినీ రావణాసుడి రాజ్యం నుండి విడిపిస్తారు. ఈ మేళా చాలా మంచిది కదా. దీనివల్ల మీరు మనుషులందరూ పారస్బుద్ధిగా అవుతారు. ఆ మేళాలలో మనుషులు మురికిగా అయిపోతారు, డబ్బులు దండగ చేస్తూ ఉంటారు, వచ్చేదేమీ లేదు. దాన్ని మాయావి ఆసురి మేళా అని అంటారు. ఇది ఈశ్వరీయ మేళా. రాత్రి పగలుకున్న తేడా ఉంది. మీరు కూడా ఆసురి మేళాలోనే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈశ్వరీయ మేళాలో ఉన్నారు. మీకే తెలుసు బాబా వచ్చి ఉన్నారని. అందరికీ తెలిసిపోతే ఎంత రద్దీ అయిపోతుంది ఇక్కడ. పరమాత్మ వచ్చి ఉన్నారని అందరికీ తెలిసిపోతే ఎంత రద్దీ అయిపోతుంది. అంతమంది వచ్చేస్తే ఇవాళ అందరికీ ఉండడానికి ఇల్లులు ఎక్కడి నుంచి తేవాలంటున్నారు బాబా. అందరికీ తెలిసిపోయి అందరూ వచ్చేస్తే అప్పుడు కష్టం కదా. అంతిమ సమయంలో ఓహో ప్రభు నీ లీలా అపారం అని చెప్తారు కదా. ఏ లీల అపారము? సృష్టిని పరివర్తన చేసేటువంటి లీల అపారము అని. ఇది అన్నిటికంటే గొప్ప లీల. అంటే పరమాత్మ వచ్చి సృష్టిని పరివర్తన చేసేటువంటి లీలయే అన్నిటికంటే గొప్ప లీల. పాత ప్రపంచము ఖతం అయిపోతే మొట్టమొదట కొత్త ప్రపంచము స్థాపన అవ్వాలి. అందుకే ఎల్లప్పుడూ ఎవరికైనా వివరిస్తే పాత ప్రపంచం ఖతం అయిపోయకంటే ముందుగానే కొత్త ప్రపంచం స్థాపన అవ్వాలి. అందుకని ఎవరికైనా వివరిస్తే మొదట స్థాపన, తర్వాత వినాశనము, పాలన అని చెప్పండి. ముందు స్థాపన, పాలన, తర్వాత లాస్ట్లో వినాశనం అలా చెప్పకూడదు. ముందు స్థాపన, తర్వాత వినాశనము, ఆ తర్వాత పాలన అని చెప్పాలి. స్థాపన పూర్తయిపోయిన తర్వాత వినాశనం మొదలవుతుంది, ఆ తర్వాత పాలన జరుగుతుంది. పిల్లలకి చాలా ఖుషి ఉంటుంది కదా. మనం స్వదర్శన్ చక్రధారి బ్రాహ్మణులు, మళ్ళీ మనం చక్రవర్తి రాజుగా అవుతాము. ఇది ఎవరికీ తెలియదు దేవతల రాజ్యం ఏమైపోయింది అని. నామరూపాలు లేకుండా మాయమైపోయింది. దేవతలకు బదులు తన్ని తాను హిందువులని అనుకుంటున్నారు. హిందుస్థాన్లో ఉండేవాళ్ళు హిందువులు. లక్ష్మీనారాయణనైతే అలా ఎప్పుడూ చెప్పరు, వాళ్ళని దేవతలనే అంటారు. లక్ష్మీనారాయణలని హిందువులు అంటారా? అనరు, దేవతలనే అంటారు. ఇప్పుడు ఈ మేళాలో డ్రామానుసారం మీరు వచ్చారు. ఇది డ్రామాలో నిర్ణయమై ఉంది. ఇది ఈశ్వరీయ మేళా కదా. ఈశ్వరీయ మేళాలో మీరు కూడా వచ్చారు. నెమ్మదిగా వృద్ధి అవుతూ ఉంటుంది. మీది ఏమి పాత్ర జరుగుతూ ఉందో ఇదంతా మళ్ళీ కల్పం తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. తర్వాత రావణ రాజ్యంలో ఆసురీ పాలన మొదలవుతుంది. మీరిప్పుడు ఈశ్వరీయ సంతానము, మళ్ళీ దైవీ సంతానము, క్షత్రియులు అవుతారు. మీరు అపవిత్ర ప్రవృత్తిలో ఉండేవాళ్ళు అయిపోయారు.
మళ్ళీ మీరే పవిత్ర ప్రవృత్తిలో వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఏమైపోయారు? అపవిత్ర ప్రవృత్తి వాళ్ళు అయిపోయారు. మీరే మళ్ళీ పవిత్ర ప్రవృత్తిలో వాళ్ళుగా అవుతారు. వాళ్ళు కూడా దైవీ గుణాలున్న మనుషులే కదా, దేవతలు. అన్ని భుజాలు చూపించారు. విష్ణు ఎవరు అంటే ఎవరు సరిగ్గా చెప్పలేరు. మహాలక్ష్మికి కూడా పూజ చేస్తారు. జగదంబ దగ్గర ఎప్పుడు ధనము అడగరు. ధనం ఎక్కువగా ఎవరిని అడుగుతారు? ధనం ఎక్కువగా దొరికితే ఏమంటారంటే లక్ష్మీదేవికి పూజ చేశాం కదా, అందుకనే మా బండారి నింపేసింది అని అనుకుంటారట. ఇక్కడైతే మీరు జగదంబ ద్వారా పొందుతున్నారు. పరంపిత పరమాత్మ శివుడి ద్వారా ఇచ్చేవాడైతే ఆయనే. జగదంబ ద్వారా ఎవరి నుండి పొందుతున్నారు? పరంపిత శివ పరమాత్మ నుండి. ఎందుకంటే ఇచ్చేవాడు ఆయనే కదా. పిల్లలు మీరు బాప్దాదా కంటే లక్కీ. ఎందుకు? పిల్లలట బాప్దాదా కంటే కూడా లక్కీ అట. ఎందుకని? చూడండి, జగదంబ కోసం ఎంత మేళా చేస్తారు. బ్రహ్మకి అంత లేదే లేదు. బ్రహ్మనైతే ఒక దగ్గర కూర్చోబెట్టారు. ఒక దగ్గర బ్రహ్మ గుడి ఉంది అజ్మీర్లో, అక్కడ కూర్చోబెట్టారు అంతే. అజ్మీర్లో పెద్ద మందిరం ఉంది. దేవీల మందిరాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ సమయంలో మీది చాలా మహిమ ఉంది. మీరు భారతదేశానికి సేవ చేస్తున్నారు. పూజ కూడా మీదే ఎక్కువగా జరుగుతుంది. మీరు లక్కీ ఆత్మలు. జగదంబ గురించి అయితే ఎప్పుడూ ఆ విధంగా చెప్పరు. జగదంబ సర్వవ్యాపి అంటారా? అన్నారు. మీదైతే ఎప్పుడు మహిమ జరుగుతూ ఉంటుంది. బ్రహ్మ విష్ణు శంకర్లని కూడా సర్వవ్యాపి అని ఎవరు చెప్పరు. కానీ పరమాత్మని మాత్రం కణకణంలో ఉన్నాడని గ్లాని చేస్తూ ఉన్నారు. మీ మహిమ నేను ఎంతగా పెంచుతున్నాను. భారత్ మాతాకి జయ అని చెప్తున్నాను. మీరు భారత మాతలు కదా. భారత మాత అంటే ధరణి కాదు. భారత మాత అంటే ఈ భారతదేశాన్ని స్వర్గంగా చేసే మాతలు. వాళ్ళు భారత్ మాత. ధరణి అయితే ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది. సత్యయుగంలో సతోప్రధానం అవుతుంది. అందుకే దేవతల పాదాలు పతిత ప్రపంచం పైన పెట్టరు అని చెప్తున్నారు. సతోప్రధాన ధరణి ఉన్నప్పుడు దేవతలు వస్తారు. ఇప్పుడు మీరు సతోప్రధానంగా అవ్వాలి. శ్రీమతానుసారం నడుస్తూ బాబాని స్మృతి చేస్తూ ఉంటే ఉన్నత పదవి పొందుతారు. ఈ ఆలోచన ఉండాలి. ఉన్నత పదవి పొందాలి, బాబా శ్రీమతానుసారం నడవాలి అని చెప్పి స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. శ్రీమతము లభిస్తూ ఉంటుంది. సత్యయుగంలోనైతే మీ ఆత్మ పవిత్రంగా బంగారంగా అవుతుంది. అప్పుడు శరీరం కూడా అలాంటిదే దొరుకుతుంది. బంగారంలో కల్తీ అయిపోతే నగలు కూడా అలాంటివే తయారవుతాయి. ఆత్మ జూటా అయిపోతే శరీరం కూడా అలాంటిది దొరుకుతుంది. కల్తీ అయిపోతే బంగారానికి విలువ తగ్గిపోతుంది కదా. మరి మీ విలువ కూడా ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది. మొదట మీరు విశ్వ యజమానిగా 24 వన్నెల బంగారంలాగా ఉండేవారు. ఇప్పుడు 9. బాబా పిల్లలతో సంభాషణ చేస్తారు. ఈ విధంగా పిల్లల్ని కూర్చోబెట్టి సంతోషపెడతారట. మీరు వింటూ వింటూ పరివర్తన అవుతారు. మానవుల నుండి దేవతలుగా అవుతారు. అక్కడ వజ్ర వైడూర్యాల మహల్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నారు బాబా. చెప్పారు కదా, ఇవాళ చెప్పారు కదా బాబా మురళీలో. ఎందుకు ఇల్లు మీద వాటి మీద మోహం పెట్టుకుంటారు, అక్కడైతే వజ్ర వైడూర్యాల మహల్స్ కట్టుకుంటారని చెప్పారు కదా. స్వర్గం అంటే మరి ఏమనుకుంటున్నారు? వజ్ర వైడూర్యాల మహల్స్ కట్టుకుంటారు. అక్కడ శుభీరసం మొదలైనవి కూడా తాగి పిల్లలు అనుభవం చేసుకున్నారు కదా. అక్కడ ఫలాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ అలాంటివి ఏం దొరకవు. సత్యయుగంలో ఉన్నలాంటి ఫలాలు అలాంటివి ఏమీ ఇక్కడ దొరకవు. సూక్ష్మవతనంలో ఏముంది? సూక్ష్మవతనంలో ఏమీ లేదు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా
సత్యయుగము కొత్త ప్రపంచానికి వెళ్తారు. ఇది ఆత్మ పరమాత్మ యొక్క మేళ. దీనివల్లనే మీరు ఉజ్వలంగా అవుతారు. పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రీగా ఉన్నారు. ఇల్లు, వాకిలి, వ్యాపారాలు మొదలైన వాటి చింత లేదు. మరి మీరు ఇక్కడ స్మృతి యాత్రలో ఉండే ఛాన్స్ బాగా దొరికింది. అక్కడైతే ఇల్లు, వాకిలి, వ్యవహారాలు గుర్తొస్తాయి. ఇక్కడైతే ఏం లేదు కదా. రాత్రి 2 గంటలకు లేచి ఇక్కడ వచ్చి కూర్చోండి, యోగం చేయండి అంటున్నారు బాబా. సెంటర్స్లలోనైతే రాత్రి మీరు వెళ్ళలేరు కదా. సెంటర్లలో ఎవరైనా రాత్రి 2 గంటలకు వస్తా అంటే ఎవరు రానిస్తారు? మధుబన్లోనైతే ఏ టైంకైనా వెళ్ళి యోగం చేసి బాబా రూమ్ 2 గంటలకు తెరుస్తారు, వెళ్ళి యోగం చేసుకోవచ్చు. ఇక్కడైతే మధుబన్లో సహజము. శివ బాబా స్మృతిలో వచ్చి కూర్చోండి, వేరెవ్వరూ స్మృతి రాకూడదు. ఇక్కడ మీకు సహాయం కూడా దొరుకుతుంది బాబా నుండి. ఉదయాన్నే అంటే రాత్రి తొందరగా పడుకోండి, ఉదయాన్నే తొందరగా లేవండి. 3 నుంచి 5 వరకు వచ్చి యోగంలో కూర్చోండి. బాబా కూడా వచ్చేస్తారు. పిల్లలు సంతోషిస్తారు బాబా కూడా వచ్చారు అని. బాబా యోగం నేర్పిస్తారు కదా. ఈయన కూడా నేర్చుకుంటున్నాడు. మరి ఇద్దరు బాబ్ దాదా ఇద్దరూ వస్తారు. ఇక్కడ యోగంలో కూర్చునే దానికి మీరు అక్కడ కూర్చునే దానికి తేడా ఉంటుంది. అంటే మీ ఇళ్ళల్లో, మీ సెంటర్లలో, మధుబన్లోకి తేడా ఉంటుంది కదా. ఇక్కడైతే వేరే ఏ విషయాలు గుర్తురావు. దీనిలో చాలా లాభం ఉంటుంది. బాబా సలహా ఇస్తారు. ఇక్కడ చాలా బాగా యోగం కుదిరే అవకాశం ఉంది. చూద్దాం పిల్లలు ఎవరు పైకి వెళ్ళాలని చూస్తారో, ప్రయత్నిస్తారో. కొందరికైతే ఉదయాన్నే లేచే అలవాటు ఉంది. మీదైతే పంచవికారాల సన్యాసము, పాత ప్రపంచం పైన వైరాగ్యము. अच्छा मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. अभी सृष्टि बदलने की लीला चल रही है. ఇప్పుడు పరివర్తన యొక్క లీల జరుగుతుంది. इसलिए स्वयं को बदलना है. అందుకే స్వయాన్ని మార్చుకోవాలి. క్షీరఖండమయ్యి ఉండాలి. ఉదయాన్నే లేచి ఒక్క బాబా స్మృతిలో కూర్చోవాలి. ఆ సమయంలో వేరెవరూ గుర్తు రాకూడదు. పాత ప్రపంచం పైన కూడా బేహద్ వైరాగి అయ్యి పంచవికారాల సన్యాసము చెయ్యాలి. వరదానం. దూరం అయిపోవడానికి బదులు ప్రతిక్షణము బాబా ఆధారాన్ని అనుభవం చేసుకునేటువంటి నిశ్చయ బుద్ధి విజయీ అవ్వండి. విజయీ భవ యొక్క వరదాని ఆత్మ ప్రతిక్షణము స్వయాన్ని బాబా ఆధారంలో ఉన్నట్లుగా అనుభవము చేసుకుంటారు. వాళ్ళ మనసులో సంకల్ప మాత్రం కూడా నిరాధారం అయిపోయినట్టు ఒంటరితనం అనుభవం అవ్వదు. ఎప్పుడు కూడా ఉదాసీనత కానీ అల్పకాలికంగా హద్లో వైరాగ్యం కానీ రాదు. వాళ్ళు ఎప్పుడూనూ ఏ కార్యంతో, సమస్యతో, వ్యక్తితో కూడా దూరం అయిపోరు. కానీ ప్రతి కర్మ చేస్తూ, ఎదుర్కొంటూ కూడా సహయోగి అవుతూ బేహద్ వైరాగ్య వృత్తిలో ఉంటారు. స్లోగన్. ఒక బాబా యొక్క కంపెనీలో ఉంటే బాబాని మీ కంపానియన్గా చేసుకోండి. బాబా ఒక్కడి కంపెనీలోనే ఉండండి. బాబాని ఒక్కడినే కంపానియన్ అంటే జతగా చేసుకోండి. ఓం శాంతి. పూర్తి ఆత్మాభిమాని స్థితి యోగంలో. పూర్తి ఆత్మాభిమాని స్థితి కర్మ చేసేటప్పుడు. రెండిట్లో ఏమైనా తేడా ఉంటుందా? పూర్తి ఆత్మాభిమాని స్థితి యోగంలో వేరేగా ఉంటుంది. పూర్తి ఆత్మాభిమాని స్థితి కర్మ చేసేప్పుడు వేరేగా ఉంటుంది.
అలా యోగంలో ఉన్నట్లు కర్మలో ఉండదు. కర్మ చేసేప్పుడు పూర్తి ఆత్మాభిమాని స్థితి ఉంటే అది ఎలా ఉంటుంది? డిఫరెన్స్ ఉంది కదా. యోగంలో కర్మయోగి స్థితిలో ఆత్మాభిమాని స్థితి ఎలా ఉంటుంది? ఏ ప్రభావంలోకి రాము. దినచర్యలో మనం ఆత్మాభిమానిగా ఉంటే మళ్ళీ ఏ విషయాల యొక్క ప్రభావంలోకి రాము. ఆత్మాభిమాని స్థితిలో ఉన్నప్పుడు బుద్ధి ప్లెయిన్ ఉంటుంది. ఏ ప్రభావంలోకి రాము, సాక్షి స్థితి ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుంది? కర్మ చేస్తూ ఏ విషయం యొక్క ప్రభావంలోకి రాకుండా నేను నా అంతటి నేను అతీతంగా ఉంటూ ఆత్మిక స్థితిలో ఆత్మాభిమానిగా ఎంతవరకు ఉండగలుగుతున్నాను అది గమనిస్తున్నామా? అంటే ఏదైనా విషయాలు వస్తాయి, మనం ఏమనుకుంటామంటే ఆ ప్రతి విషయము మనకు నచ్చినట్లుగానే నడవాలి అని. కానీ అలా దానికోసం అందువల్ల ఏం చేస్తామంటే దానిలో మింగిల్ అయిపోతాం, దానిలో మునిగిపోయి ఆ విషయాలు ప్రభావంలో మనం ఉంటూ మనం ప్రభావంలో దాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తూ అలా చేస్తూ ఉంటాం. అది ఆత్మాభిమాని కాదు. రోజంతా ఆత్మాభిమాని స్థితి కర్మ చేస్తూ ఉంటుందా? చూడాలి. ప్రభావితం అవ్వకూడదు, అతీతంగా ఉండాలి, సాక్షిగా ఉండాలి. అప్పుడు ఆత్మాభిమాని. ఏమీ లేదు, అన్నిటి నుంచి దూరంగా ఉన్నటువంటి ఒక అతీతమైన స్థితి అన్నమాట అది. అంటే బాబా పిల్లలకి ఆత్మాభిమాని స్థితి అంటే ఇలా ఉంటుంది అని తెలియచెప్పడానికి అది ఆ రోజు అట్లా అనుభవం చేయించారేమో అనుకున్నా నేను. రోజంతా ఎవరిని చూస్తున్నా అందరూ సమానంగానే కనిపిస్తున్నారు. ఏ విషయం వచ్చినా అంతా ఒక సమానంగానే కనిపిస్తుంది. ఉత్తప్పుడైతే ఇప్పుడు వాళ్ళు అక్కడ గిఫ్ట్ ఇస్తారు, గిఫ్ట్ ఇస్తే ఈ గిఫ్ట్ బాగుంది అని బాగలేదని ఏదో ఆలోచన వస్తుంది కదా మామూలుగా ఆత్మాభిమానిగా కూడా సాధారణంగా ఉన్నప్పుడు. కానీ ఆ రోజు మటుకు ఏమి ఇస్తున్నారు దాని మీద ధ్యాస లేదు, ఏమి ఇవ్వలేదు, ఎలాగానే ఎవరైనా పలకరించలేదు, దాని గురించి లేదు. ఎవరైనా చాలా ఎక్కువ మహిమ చేస్తున్నారు, దీని గురించి లేదు, దేని గురించి లేదు, అన్నిటి నుంచి అతీతంగా. ఎంత మంచి స్థితి అంటే ఆ రోజుని నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు నా స్థితి ఎలా ఉన్నది అన్నది. కానీ అలా ప్రతిరోజు ఉంటుందా అంటే ప్రతిరోజు మన పురుషార్థంతో ఉండాలి. ఆ రోజు బాబా అనుభవం చేయించారు, ప్రతిరోజు మనం అటెన్షన్ పెట్టుకోవాలి. న్యారా పని అతీతంగా, దేహానికి అతీతంగా ఆత్మ చైతన్య శక్తి జ్యోతి బిందు వృత్తిలో ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి ఏదో లైట్ ఇలా అంతటా పాకుతున్నట్టు ఈ లైట్ యొక్క ప్రభావంలోనే ఉంటాం, కానీ ఇక వేరే ఏ ప్రభావాలు మన మీద రావు. అంత బాగుంటుంది అన్నమాట ఆత్మాభిమాని స్థితి ఉంటే. అదే అప్పట్లో బాబా యజ్ఞంలో ఉండే వాళ్ళందరికీ దేహానికి అతీతంగా తీసుకెళ్ళిపోయి అసలు దేహం అంటే ఏంటో కూడా తెలియకుండా చేసేసారు కదా. అలాగా ఒక్కొక్క రోజు నాకు 2-3 సార్లు అట్లా అనుభవం అయింది. కానీ అది మాత్రం లాస్ట్ సారి, దాని తర్వాత మళ్ళీ అవ్వలేదు. ఆ రోజుది మాత్రం బాగా గుర్తుంది నాకు. మనము న్యారా అయిపోవాలి. నేను పరంధామ్ వాసి ఆత్మ, నేను పరంధామ్ నుండి ఇక్కడ పార్ట్ చేయడానికి వచ్చాను, ఈ దేహాన్ని ధరించాను, పార్ట్ చేస్తున్నాను. అందరూ ఎవరి పార్ట్ వాళ్ళు చేస్తున్నారు. అలా ఎవరు నా వాళ్ళు, నీ వాళ్ళు, తన వాళ్ళు, పరాయి వాళ్ళు అవన్నీ ఏం భేదభావం పెట్టుకోద్దు. ఇంకా అన్నిటి నుంచి దూరం అయిపోవాలి. అది అప్పుడు బాగా ఆత్మాభిమాని స్థితి అనుభవం అవుతుంది. నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళాలి, ఒంటరిగానే బాబా తోడు తీసుకోవాలి. అలా నా పాత్ర నేను బాగా చేసుకోవాలి. ఎవరు నా కోసం కాదు, ఎవరి పాత్ర వాళ్ళు చేస్తున్నారు. అలా మనం అతీతం అయిపోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఓం శాంతి.
स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप मैं आत्मा हूँ। पवित्र स्वरूप सुख स्वरूप आनंद रूप मैं आत्मा हूँ, आत्मा हूँ। निराकार की मैं पहचान बिंदु स्वरूप मैं आत्मा हूँ। परम पिता की मैं संतान ज्योति स्वरूप मैं आत्मा हूँ। शांत स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप मैं आत्मा हूँ। दीप में जैसे ज्योति है, सीप में जैसे मोती है, अंबर में जैसे तारे, फूलों में खुशबू होती है। भ्रिकुटी बीच में विराजमान रूप अनूप में आत्मा पिता की मैं संतान ज्योति स्वरूप मैं आत्मा हूँ। शांत स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप मैं आत्मा हूँ। देह नहीं मैं देही हूँ, तन के गृह में गेही हूँ। शिव की प्यारी तन से न्यारी आत्मा सभी की स्नेही हूँ। दिव्य गुणों की मैं हूँ खान दिव्य स्वरूप में आत्मा हूँ। परम पिता की मैं संतान ज्योति स्वरूप में आत्मा हूँ। शांत स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप में आत्मा हूँ। ब्रह्म से मैं अवतार लिए, देह का मैं आधार लिए। सृष्टि मंच पर अभिनय करती मैंने जन्म कई बार लिए। साथी मेरा सर्वशक्तिमान ज्ञान स्वरूप में आत्मा ज्योति स्वरूप में आत्मा हूँ। शांत स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप में आत्मा हूँ। पवित्र स्वरूप सुख स्वरूप आनंद रूप में आत्मा हूँ, आत्मा हूँ। शांत स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप में